మాదిగల మేల్కొల్పు యాత్రను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తామని మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడుమర్తి రవి తెలిపారు. అయితే ఈ యాత్రను సెప్టెంబర్ 19 నుంచి మొదలు పెడతామని అన్నారు. ఎస్సీ వర్గీకరణను జిల్లాల వారీగా చేయాలని డిమాండ్ చేశారు. ఇక జనాభా దామాషా ప్రకారం జిల్లాల వారీగా రిజర్వేషన్ ఫలాలు అందాలని కోరారు. ఇక రానున్న విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మన సంఘాల మనందరం కూడా జనాభా దామాషా ప్రకారం మనం ఇప్పుడు ఒక సరికొత్త ప్రతిపాదన చేయవలసింది. అది 40% చేయవలసింది. కానీ ఎస్సీ వర్గీకరణని జిల్లాల వారీగా చేయాలి. ఆల్రెడీ ఈ ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆంధ్రలో ఎన్నికలకు ముందే చంద్రబాబు మాదిగలు 80% ఉంటారు, వరంగల్లో మాదిగలు 80% ఉంటారు, నల్గొండలో మాదిగలు 80% ఉంటారు. అటువంటి అప్పుడు మిగతా జిల్లాలంతా 70-30% ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు వర్గీకరణ చేస్తా అని అసెంబ్లీని ఒప్పుకున్నందుకు మీకు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా సార్ 12% రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వండి, ఎస్సీ వర్గీకరణ జిల్లా వ్యాప్తంగా చేయండి. ఎందుకంటే ప్రధానంగా ఈ సమస్య ఈ డిమాండ్ విద్యా ఉద్యోగ రంగాలలోనే అధికంగా ఉంది. ఉద్యోగాలు మొత్తం కూడా టీచర్ కావచ్చు, ఎక్కువ ఉద్యోగాల నమోదు మొత్తం ఎక్కువ ఉద్యోగాల భర్తీ మొత్తం కూడా డిఎస్సి ద్వారానే జరుగుతుంది. అంటే జిల్లా వ్యాప్తంగానే జరుగుతుంది ఉద్యోగాల భర్తీ. అటువంటప్పుడు 12% కోసం జరిగే ఉద్యోగాల భర్తీ ఏంటంటే గ్రూప్ 1. అది రాష్ట్ర స్థాయిలో 5 ఏళ్ళకోసారి